వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేషన్స్ అండ్ బ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ఫుల్ లెంత్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే శ్రీరామనవమి, దాని వెనుకున్న విశిష్టత గురించి మనం ఈరోజు ఈ వీడియోలో చెప్పుకుందాం. శ్రీరామనవమి హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగ. హిందువులు ఈ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాట లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించినాడు. ఆ మహనీయుని జన్మదినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. 14 సంవత్సరాలు అరణ్యవాసము, రావణ సంహారము తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు ఆంధ్రప్రదేశ్లో గల భద్రాచలం నందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు. రామ అనే 2 అక్షరాల రమ్యమైన పదం పలుకని జీవే కాదు. శ్రీరామనవమి పండుగను భారతీయులందరూ పరమ పవిత్రమైన దినముగా భావించి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అతి వైభవంగా పట్టణంలో, పల్లెల్లో రమణీయంగా జరుపుకోవడం ఓ సాంప్రదాయం. భక్తుల గుండెల్లో కొలువై సుందర సుమధుర చైతన్య రూపమై కోట్లాది భక్తుల పూజలు అందుకుంటున్నాడు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడిని తెలుగువారు ప్రతి ఇంట ఇలవేల్పుగా కొలుస్తారు. నేటికీ భద్రాచలంలో శ్రీరాముని పర్ణశాల భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది. భద్రాచలంలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి లక్షలాది భక్తులు తరలి వస్తారు. కళ్యాణంలో పాల్గొని దానిని తిలకించి శ్రీరాముని దర్శించి ఆ దేవదేవుని ఆశీస్సులు పొందుతారు. సీతారాముల కళ్యాణం లోక జీవన హేతుకం, సకల దోష నివారణం, సర్వ సంపదలకు నిలయం, సకల జనలోక సంరక్షణమే శ్రీరామనవమి పండుగ పరమార్థం. శ్రీరామచంద్రుని క్షేత్రాలలో అత్యంత విశిష్టత గల క్షేత్రం భద్రాచలం. భద్రుడు అనగా రాముడు అని, అచలుడు అంటే కొండ అని, అందుకే రాముడు కొండపై నెలవై ఉన్న దివ్యధామము కనుక ఈ క్షేత్రం భద్రాచలంగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. శ్రీరామచంద్రుడు తన వనవాస జీవితం ఇక్కడే గడపడమే ఈ పుణ్యక్షేత్రం యొక్క విశిష్టత. శ్రీరామనామము సకల పాపాలను పోగొడుతుందని సకల శాస్త్రాలు చెప్తున్నాయి. కోదండరామయ్య కళ్యాణాన్ని చూసేందుకు మనమే కాదు, సకల లోకాల దేవతలు దివి నుంచి భువికి దిగివస్తారట. శ్రీరామనవమి రోజున సీతారాముణ్ణి, లక్ష్మణ్ణి, భరతుణ్ణి, శత్రుఘ్నుణ్ణి ఆంజనేయ సమేతంగా ఆరాధించి వడపప్పు, పానకమును నైవేద్యంగా సమర్పించుకుంటారు. ప్రతి ఏడు భద్రాచలంలో జరిగే సీతారామ కళ్యాణమును చూసి తరించిన వారు జన్మ సార్థకం చేకూరుతుందని భక్తుల విశ్వాసం. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు చాలా హోప్ఫుల్గా ఉండిద్దండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.